మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో రాజ్ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ముందుగా రాజ్ న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అవినీతి అక్రమాలపై రాజ్ న్యూస్ తనదైన శైలిలో పోరాటం చేస్తుందని అన్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ సంచలన విషయాలు వెలుగులోకి తీసుకురావడంలో ముందుంటుందని కొనియాడారు. యాజమాన్యం ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది. వారు ఈ న్యూస్ ఛానల్ ను రాష్ట్రమంతటా ఎదిగేలా, వాళ్ళ ఛానల్ ఎదగాలని మేము కోరుకుంటున్నాము. రాజ్ న్యూస్ ని డోర్నకల్ మండల ప్రజలు, మహబూబాబాద్ జిల్లా ప్రజలు బాగానే ఆదరిస్తున్నారు. వాళ్ళు ఇంకా డోర్నకల్ నియోజకవర్గం డోర్నకల్ మున్సిపాలిటీ కేంద్రంలో రాజ్ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా రాజ్ న్యూస్ సంచలన విషయాలను బయటికి వెలికి తీస్తూ ప్రజల యొక్క బాధలు, సాధకాలను కూడా ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ వాటి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి రాజ్ న్యూస్ యాజమాన్యానికి మరియు రాజ్ న్యూస్ రిపోర్టర్లందరికీ డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే రాజ్ న్యూస్ అంటేనే ఒక సంచలన విషయాలన్నీ వెలికి తీస్తూ ప్రజల కష్ట సుఖాలు ముందుంటున్న రాజ్ న్యూస్ ఎటువంటి ప్రలోభాలు లొక్కకుండా ప్రజా సమస్యలే ధ్యేయంగా, ప్రజా సమస్యల మీదనే దృష్టి పెట్టి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకెళ్తున్న రాజ్ న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రేక్షకులకు, యాజమాన్యానికి అందరికీ ఈరోజు వాళ్ళ క్యాలెండర్ రిలీజ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజ్ న్యూస్ పత్రిక దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలకు మంచి సమాచారం అందిస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి